ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని సన్నిధికి వచ్చాం. ఎంతవరకు పాటల ద్వారా కీర్తించాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చి మేము ఈ లోకానికి రాకముందే క్రీస్తునందు మమ్మల్ని ఆశీర్వదించి ఈ మట్టిలోనికి పంపించి మా మరణ స్థితిని ఎరిగి మహిమావంతుడైన యేసుక్రీస్తు వారిని ఆయన మానవ శరీరాకారంలో పంపించి ఆయన్ని కల్వరి శిలువ మీద బలి చేసి ఆయన చిందించిన రక్తం ద్వారా మా పాపాలు శాపాలు అతిక్రమాలు కడిగి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరము కానివి, మా తలంపులు కూడా అందని మేళ్ళు మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా సమస్యల పట్ల, మా సమస్తాల పట్ల చేసుకుంటూ వస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఈ దినాన్ని నాయన నీ సన్నిధిలో మరి చేరే ధన్యత, నిన్ను ఆరాధించి నిన్ను కీర్తించే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య దినంలోకి వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు విని మా జీవితాలను మేము సరి చేసుకొని చక్కదిద్దుకొని వాక్యానుసారంగా ఆ మాట ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగు మా మీద ఉంచండి. మరి విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకునే ధన్యత మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నలభైవ కీర్తన భక్తుడు దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన. దీంట్లో మనము 16, 17 వచనాల్ని మళ్ళా ఒకసారి చదువుకుందాం. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంచోదించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. మరలా ఒకసారి, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంచోదిందురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. 2 విషయాలు ఇక్కడ భక్తుడు ప్రస్తావించాడు. మరి 17వ వచనంలో అంటాడు, నేను శ్రమల పాలు దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకము. ఈ మాట ఈ కీర్తన అంతా చూసుకున్నట్లయితే మరి మొదటి నుంచి కూడా నేను సహనముతో దేవుని కొరకు కనిపెట్టుచున్నాను, చెవియొగ్గి నేను మొరపెడుతున్నాను, నాకు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు. నాశనకరమైన గుంటలో జిగట ఊబిలో దొంగ ఊబిలో నేను కూరికిపోయి ఉన్నాను. నన్ను పైకి లేవనెత్తు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అంటున్నాడు. దొంగ ఊబు, లోకములో ఉన్నదంతా ఊబే. ఈ లోకములో ఉన్న ఊబు గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. మానవుడు జీవించేటప్పుడు లోకస్థితిని ఎక్కువ ఆలోచిస్తాడు, మరి ఆత్మీయ స్థితిని చాలా తక్కువగా ఆలోచిస్తాడు. ఎందుకంటే లోకస్థితిలో ఉన్న మేలు మన కంటికి కనపడుతుంది, మరి ఆత్మ సంబంధమైనటువంటి మేలు మనకు కంటికి కనపడదు. కనుక మరి భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ దీనుడనై, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. శ్రమలు పాలై దీనుడనైనప్పుడు ప్రభువు తలంచుకుంటున్నాడంట.
ఎందుకు తలంచుకుంటున్నాడంటే నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషింతురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచుగాక అని నిత్యము చెప్పుకొందరుగాక అని ఒక గొప్ప సాక్ష్యముతో ఈ దినాన్ని మరి ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభు వారు మరి తన 30 సంవత్సరాలు నిండిన తర్వాత మరి ఈ లోకంలో కన్య మరియ గర్భాన్న పుట్టిన తర్వాత ఆయన తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎదిగి మరి యుక్త వయసు వచ్చినప్పుడు తను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఎందు నిమిత్తం ఈ లోకానికి ఆయన వచ్చాడు, ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన ఎరిగి బయలుదేరి నేరుగా యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకొని ఆత్మచేత శోధింపబడి అపవాది చేత శోధింపబడి ఆత్మచేత పరిశోధింపబడి అపవాది చేత శోధింపబడి మరి ఆత్మయందు బలవంతుడై తిరిగి సువార్త ప్రారంభిస్తున్నాడు. సువార్త ప్రారంభిస్తూ మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములు అంటాడు. 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడి. యేసు ప్రభు దేని నిమిత్తం వచ్చినట్టు చెప్పలేకపోతున్నారు. పరలోక రాజ్య వ్యాప్తి కొరకు వచ్చాడు. పరలోక రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చాడు కనుక ఆయన రాజ్య సువార్తను ప్రారంభించాడు. ఆత్మలో బలం పొంది అతనుకున్నటువంటి శరీర బలహీనతనంతటినీ తీర్చేసి అపవాదికి ఒక విధుడైనటువంటి ఒక మరి గొప్ప మరి ఎదురు దెబ్బ కొట్టాడు. మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడని, దేవుని వాక్యం కొరకు నేను జీవించాలి అని ఆయన బయలుదేరి వచ్చాడు. కనుక ఆయన అంటున్నాడు మారు మనస్సు పొందడి. మారు మనస్సు పొందితే ఎక్కడ ఏమవుతుంది? దేవుని రాజ్యంలో చేరతారు అని అర్థం. యేసు ప్రభు మరి ప్రారంభించిన తర్వాత ఇంకా ఆయన సువార్తలో ఆయన స్వస్థత ప్రారంభించాడు. అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యాలు చేశాడు. గుడ్డి వారికి మరి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, అపవాది శోధింపబడుతున్న వారిని మరి విడుదల దయచేశాడు, రోగులైన వారిని స్వస్థపరిచాడు. మరి భయంకరమైనటువంటి మరి పాప లోకములో ఉన్న వారి కళ్ళు తెరిచి మరి మరి కేవలము మరి ఆహారము కొరకే జీవిస్తున్నటువంటి కొంతమందిని మరి దేవుని ప్రజలుగా చేయటానికి మరి పేతుర్ని, ఆంద్రేని, యోహాన్ని పనిని గుర్తు చేసి సువార్తకు శిష్యులుగా పిలిచి ఆయన పని ప్రారంభిస్తున్నప్పుడు, స్వస్థతలు చేస్తున్నప్పుడు అనేక మంది ఆ వార్త అటు ఇటు ఇటు అటు అన్ని దేశాలు వెళ్ళిపోయింది. లేనయ్య మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, యేసు బోధించుచు ప్రకటించుచు ఏం సువార్తమ్మదే? దేవుని రాజ్యము గురించి సువార్త ప్రకటించుచు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా గలిలయ ప్రాంతం అంతా సంచరించాడు. ఆ గలిలయ ప్రదేశం అంతా కూడా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు స్వస్థతాకరుడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మరి రోగాలు స్వస్థపరచబడతాయి, దెయ్యాలు విడుదల పొందుతాయి. కానీ ఇదే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆలోచన కదండి. చాలామంది పడేళ్ళిపోతారా, ఎవడి దగ్గరికి పరిగెత్తుకుపోతారు. ఎవడైనా స్వస్థత అనే మాట అన్నాడంటే చాలు
స్వస్థత అనే మాట నోటి నుంచి వచ్చిందంటే చాలండి, గుంపులు గుంపులుగా వెళ్ళిపోతారు. ఈ రోజునే కాదు, ఆ రోజు కూడా అదే, ఆ రోజు కూడా అంతే. తెలుసా అండి? చూడండి 24వ వచనాన్ని. ఏంటంటే ఆయన కీర్తి సిరియా దేశమంతా వ్యాపించెను. ఇంకేమైపోయింది? మొత్తం స్వస్థత స్వస్థత స్వస్థత. ఎక్కడ చూసినా సరే స్వస్థతే, ఎక్కడ చూసినా సరే స్వస్థతే కదండి. అన్ని దేశాలకి స్వస్థత చేసే ఒక ప్రభు వచ్చాడు, ఒక బోధకుడు వచ్చాడు. ఒక బోధకుడు కనుక ఆయన స్వస్థత చేస్తున్నాడు. అన్ని దేశాలకి వ్యాపించిపోయింది ఆయన కీర్తి. అన్ని దేశాల నుండి ప్రజలు మరి దేని నిమిత్తం వస్తున్నారు? అక్కడ దేని నిమిత్తం వస్తున్నారమ్మా? స్వస్థతల కొరకు. ఈయన దేనికోసం పనిచేస్తున్నాడు? వాళ్ళు అనుకుంటున్నారు ఈయన స్వస్థత చేసేదో, మరి ఈ స్వస్థత చేయటానికి ఈయన ఉన్నాడు అనుకుంటున్నారు. ఈయన యొక్క మరి ఒక ప్రణాళిక, ఒక సంకల్పము, ఈయన యొక్క పని ఎరగని వారే ఉన్నారు. ఈయన స్వస్థతలు దేనికోసం చేస్తున్నాడు అంటే, మరి చూడండి అక్కడ 9వ అధ్యాయం 35వ వచనం చూడండి, మత్తయి సువార్త. ఒక్కరు చదవండి, గట్టిగా చదవండి. ఏం సువార్త అండి అది? రాజ్య సువార్త ప్రకటించుచు. ఈయన అన్ని రాజ్య సువార్త కోసమే స్వస్థతలు, ఈయన మీద నమ్మకం ఉంచడానికే స్వస్థతలు. ఈయన్ని నమ్మి విశ్వసించి దేవుని రాజ్యంలో చేరాలని ఆయన యొక్క ఉద్దేశం. అదే 10:7-8 పక్కనే 10:7-8 పరలోక రాజ్యము సమీపించుచున్నది. శిష్యులకి చెప్తున్నాడండి, మీరు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. వాళ్ళకి ముందు చెప్పవలసింది ఏంటి తెలుసా? పరలోక రాజ్యము సమీపించుచున్నది, రోగులను స్వస్థపరచుడి. కనుక ఈయనకి ఏంటంటే, ఈయన గురి ఏమిటంటే రాజ్య సువార్త. దేవుని రాజ్య స్థాపన కోసమే యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చాడు. ఈ యొక్క లోక రాజ్యము కాదు, ఈ లోకములో ఉన్న ప్రభుత్వాలు కాదు, యేసు ప్రభువే పరలోక రాజ్యాన్ని ఈ లోకానికి స్థిరపరచడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక పని ప్రారంభించాడు. వాక్యంతో మొట్టమొదటి మాట అంటున్నాడు ఆయన, మరి పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక. 12వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. 12:28 11:28 చదువు. వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా. అది ఎవడు పోతున్నాడు? ఎవడ రాజ్యము పోతుంది ఇక్కడికి? నేను దెయ్యాలు వెళ్ళగొడుతుంటే దెయ్యాలు ఈయనకంట ముందు వాళ్ళు ఎవరి రాజ్యంలో ఉన్నారు? అపవాది రాజ్యంలో ఉన్నారు, దెయ్యాల రాజ్యంలో ఉన్నారు. దేవుని వాక్యము ద్వారా నేను దెయ్యాలు వెళ్ళగొడుతున్నట్లయితే దేవుని రాజ్యము సమీపించింది, దేవుని రాజ్యం వచ్చినట్టే. దేవుని మీద మీరు నమ్మకం ఉంచినట్లే, నా మీద మీరు నమ్మకం ఉంచినట్లే, నన్ను నమ్మి విశ్వసించినందుకు మీరు స్వస్థత పొందుతున్నట్లే, నన్ను నమ్మి మీకున్న బాధలు, శ్రమలు, ఇబ్బందులు సమస్తమైనటువంటివి పోగొట్టుకుంటున్నారంటే మీకు ఎవరి రాజ్యం వస్తుంది? దేవుని రాజ్యం వస్తుంది. ఆ యొక్క 40వ కీర్తనలో ఉన్నాయి అన్నీ అవే. 40వ కీర్తనలు మది తీసుకుంటే
ఆయన నువ్వు బలులు కోరలేదయ్యా, నువ్వు కానుకలు కోరలేదు కదండి, కానుకలు వేస్తే చాలు దేవుడు నన్ను ఆశీర్వదించేస్తారు అనేవాళ్ళు చాలామంది. స్పాన్సర్డ్ చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పే సేవకులు కూడా కొంతమంది. కనుక ఏదైనా మేలైన కార్యము మాకు చర్చికి నువ్వు చేసినట్లయితే నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు అట్లా చెప్పట్లేదు. మీరు స్వస్థత పొంది నా మీద నమ్మకం ఉంచి మీరు స్వస్థత పొంది బాగుపడినట్లయితే ఎవరి రాజ్యం వస్తుంది? దేవుని రాజ్యం వస్తుంది అని చెప్పాడు. కనుక దేవుని రాజ్యం మరి లోకాసు వార్త 1-2-3 చూడండి. 9 లోకాసు వార్త 9:1-2 తొందరగా చూసుకుందాం. పిలిచి అది శిష్యులను కూడా పంపుతున్నాడు. ఈ రోజుల్లో బోధిస్తున్నటువంటి బోధకులు ఎవరండి? దేవుని రాజ్యానికి చెందినవారు కాదా? ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుందండి, ఉంటుంది కదా. ప్రైవేటు కంపెనీలు ఉంటాయి, గవర్నమెంట్ కంపెనీలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగం ఉంటుంది. మరి సేవకులందరూ ఎవరు? ఆయన దేవుని రాజ్యము గురించి ప్రకటించమని ఆయన చెప్పి పంపిస్తే వీళ్ళు దేని గురించి ప్రకటిస్తున్నారు? స్వస్థతల గురించి ప్రకటిస్తున్నారు. వాళ్ళ నామాన్ని పైకి లేపుకుంటున్నారు. వారి పేరుని పెద్ద చేసుకుని వారి సంఘాల వ్యాప్తి చేసుకుని ఈ రోజుల్లో వాళ్ళు మహిమ పొందుతున్నారు. అక్కడ చదువుకున్నాం, ఇందాక చదువుకున్నాం. 10 ఎంతండి? 16లో ఏమని చదువుకున్నామండి? ఆఖరి మాట చదవండి ఒక్కసారి, మళ్ళీ గుర్తుంటుంది మీకు. మా కీర్తన 40:16. నిత్యము ఎవరి కోసం మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. దేవుని మహిమ ఎక్కడ వస్తుంది? దేవుని రాజ్యంలోనే వస్తుంది. దేవుని యందు విశ్వసిస్తేనే వస్తుంది. దేవుని యందు నమ్మకం వస్తేనే వస్తుంది. యేసు ప్రభువును నమ్మకం ఉంచిన వాడే మరి ఆ స్వస్థతలు పొందాడు. ఆ రోజున అన్ని దేశాలు వ్యాపించింది, అన్ని ప్రాంతాలు ఆయన కీర్తి వ్యాపించింది. ఆయన గొప్ప స్వస్థతాకరుడు, ప్రభువు, రక్షకుడు. దేవుని రాజ్యము సమీపిస్తుంది అని ఆయన ప్రకటించిన వెంటనే ఆయన పని ప్రారంభించినప్పుడు అనేక మంది విశ్వసించి అనేక దేశాల నుంచి, గలిలయ, నెప్తాలి దేశము, అనేక మరి యోదయ, సమరయ, అనేక దేశాల నుంచి ప్రజలు వచ్చి వాళ్ళందరూ కూడా కదండి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసుప్రభు మీద విశ్వాసం ఉంచి, యేసుప్రభు వారు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరైనా సరే ఏమంటాడు? మొట్టమొదట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్తున్నాడు. కనుక శిష్యులను కూడా అందుకే పంపాడు. కనుక మనకు జరగవలసింది ఏంటంటే దేవుని రాజ్య వ్యాప్తి కావాలి. దేశములో మరి ప్రాంతాల్లో ప్రతి పట్టణములోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడాలి. అనేక మంది స్వస్థత పొంది దేవునికి మహిమకరంగా జీవించాలనేదే క్రీస్తు యొక్క ప్రణాళిక, సంకల్పం. దాన్ని చెరిపేశారు. ఈ రోజుని దాన్ని చెరిపేసి వారి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద ఉత్సాహాలు పెట్టుకుంటున్నారు. కానీ దేవుని రాజ్యం వ్యాపిస్తుందా? అక్కడ వాళ్ళ రాజ్యము ప్రచురణ చేసుకుంటున్నారా? గమనించండి ప్రియులారా. అందుకే యేసు ప్రభు ఆ వస్తున్న జనాన్ని చూసి అబ్బా భలే జనం వచ్చేస్తున్నారు నా దగ్గరికి అని చెప్పి అనుకున్నాడా? అనుకోలేదు. అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి అది కూడా తెలుసుకోవాలి కదా. దేవుని రాజ్యం అంటే తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 అంటాడు. పేతురు గారితో అంటున్నటువంటి మాట,
పేతురుని అంటాడు, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, సంఘము అంటున్నాడు, సంఘము కట్టాలి అంటున్నాడు. అదే 19 చదవమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళీనే? అక్కడ ఏమన్నాడు? ముందు సంఘము అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? పరలోక రాజ్యం. అంటే సంఘము పరలోక రాజ్యము చెప్పాలి. మీరు నోరు లేకపోతే నేను బాధపడతాను. ఒక్కటే అవగాహన కావాలి. అక్కడ సంఘము కట్టడానికి నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వు నా సంఘాన్ని కడతావని పేతురుతో అంటున్నాడు 16లో, 18లో, 19లో ఏమంటున్నాడంటే పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. మరి ఎప్పుడు ఓపెన్ చేశాడు అది? ఎవరన్నా చెప్పగలరా? బైబిల్ చదువుతున్నవారు చెప్పాలి నాకు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? మరి ఆయనకి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన తాళం చేతులు. ఓపెన్ చేయాలి కదా, తాళం చేతులు ఆయనకి ఇస్తే ఎప్పుడు ఓపెన్ చేశాడు? బైబిల్ చదవటలేదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం చదవట్లేదు బైబిల్. పేతురు అంటున్నాడు, వాళ్ళతో అంటున్నాడు ఆ రోజుని, ఆ యెరూషలేములో వచ్చినటువంటి నానా దేశాల నుంచి, నానా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదులందరూ, ఆ పండగకు వచ్చిన యూదులందరికీ ప్రసంగం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తిని ఇచ్చాడు. ఆ వాక్శక్తి ద్వారా వాళ్ళకి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే నిర్మించి ఉన్నాడు. తర్వాత వారు ఈ మాట విని హృదయములో నెచ్చుకొని, సహోదరులారా ఇప్పుడు ఏం చేయాలి? పేతురు గారు మేము ఏమి చేయాలి? మేము తప్పు చేసాం, తెలియలేదు. ఆయన స్వస్థతాకరుడు అనుకున్నాము, ఓ మంత్రగాడు అనుకున్నాము, దేవుని దగ్గరికి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక బోధకుడు మాత్రమే అనుకున్నాం. మేము రావలసిన మెస్సయ్య ఆయనని మేము ఎరుగక ఆయన్ని సిలువేసి చంపినాం. మేము ఇప్పుడేం చేయాలి? మేము తప్పు చేశాము, మేమేం చేయాలి? పేతురు అంటున్నాడు 38, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివారు బాప్తిస్మము పొందిడి, మారు మనసు పొందిడి, బాప్తిస్మము పొందిడి. 42 అపోస్తుల బోధ యందును ఎడతెగకయుండిరి. తర్వాత వారందరూ చేర్చబడుచున్నారు. 41 అనుకుంటాను, చూడండి. వాక్యమును అంగీకరించిన వారు చేర్చబడిరి, రాజ్యములో చేర్చబడి. తాళం చేయి ఇక్కడ ఇచ్చాడు, అక్కడ ఆయన తెరిచాడు. ఇప్పుడు ఎక్కడ తెరుతున్నారు వీళ్ళు? అదేమొద్దు, రాజ్యస్వర స్వస్థత. దేవుని రాజ్య సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు చేశాడంటే పరలోక రాజ్యము నిమిత్తం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 5వ వచనం తొందరగా చదవాలి. యేసు ఇట్లా నేను అది అక్కడేమంటున్నాడు? మళ్ళీని పరలోక రాజ్యం అన్నాడు, సంఘం అన్నాడు. ఇక్కడేమంటున్నాడమ్మా? దేవుని రాజ్యము. ఏమి రాజ్యం అమ్మది? దేవుని రాజ్యము. సంఘము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, ఇది కూడా ఇవన్నీ ఒకటే. ఇంకొక మాట నాకు చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
13వ వచనంలో అపోస్తుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, అంధకార సంబంధమైన అపవాది అధికారములో నుండి దాన్ని ప్రేమించిన తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క రాజ్యములోనికి చేస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు స్వస్థతలు దేనికోసం చేస్తున్నాడంటే రాజ్య సువార్త కొరకు చేస్తున్నాడు. దేవుని రాజ్య సువార్త, క్రీస్తు రాజ్య సువార్త, క్రీస్తు రాజ్యము అన్న, సంఘం అన్న, మరి ఇవన్నీ కూడా పరలోక రాజ్యం అన్న ఒక్కటే. ఆ అర్థం వచ్చినట్లయితే, అర్థం తెలుసుకున్నట్లయితే మీరు చాలు. కనుక ఈ రాజ్య సువార్త మొట్టమొదటిగా పేతురుకి ఇచ్చాడు. ఆనాడు మరి ఆయనే అనేక విషయాల్లో దేవుని రాజ్యం గురించి ఆలోచించాడు. ఎప్పుడైతే మరి మోషేకు యాజకత్వం ఇచ్చాడో ఆ రోజునే దేవుడు వారికి చెప్పాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6లో నా నిబంధనలు అనుసరించి నడిచిన ఎడల స్వకీయ తర్వాత స్వకీయ సంపాదన రాజ్యముగా మీరందరూ నాకు అవుతారని చెప్తున్నాడు. ఆ రోజున దేవుడు పునాది వేశాడు మోషే ద్వారా. యేసు ప్రభువు మరి పేతురుకు తాళము చెవి ఇచ్చాడు. ఈ రాజు వరకు కూడా, ఈ భూమి ఉన్నంత వరకు కూడా రాజ్య స్థాపన జరుగుతూనే ఉంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చూడండి ఒకసారి, గుర్తొచ్చింది నాకు. 2వ అధ్యాయం 44వ వచనంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. పొందిన వాళ్ళు అంటే ఏంటండమ్మా? నువ్వే కన్ఫ్యూజ్ అవ్వద్దు, సరిగ్గా చదువు. పొందిన వారికి కాక ఇంకెవ్వరికి చెందదు. ఏం పొందాలి? సరిగ్గానమ్మా, సరిగ్గా అర్థం చేసుకొని తొందరపడొద్దు, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏం పొందాలి? యేసుప్రభు ఏం చెప్పాడు? మారు మనసు పొందిన వాళ్ళకే రాజ్యంలో స్థానం. మారు మనసు పొందిడి, దేవుని రాజ్యము సమీపించుచున్నది. మరి పేతురు కూడా అదే చెప్పాడు. మేమేం చేయాలంటే మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి, దేవుని రాజ్యంలో మీకు స్థానం వస్తుంది. అర్థమవట్లేదా? నేను తెలుగే చెప్తున్నాను. మారు మనసు పొందిన వాళ్ళకి. తర్వాత ఇంకో మాట ఉంది అక్కడే దానియేలు గ్రంథంలో, యుగములు, ఆ మాట కోసే చదివించాను నేను. యుగముల వరకు నిలిచే రాజ్యం అది. దానికి ఆప్టింగ్ ఉండదు. అది ఈ రాజ్యాల కింద ఓడిపోయేది ఉండదు. ఎప్పుడు ఉండి నిరంతరము. అందుకే నిత్యము అన్నాడు అక్కడ. కీర్తనలు ఏమన్నాడంటే నిరంతరము దేవునికి మహిమ కలుగును గాక అని నమ్ముతాడు నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి భక్తుడు. ఆయన నిజంగా సహనము కలిగి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి స్వస్థత కోసమో, ఆరోగ్యం కోసమో, ఐశ్వర్యం కోసమో, ఇళ్ళు కట్టుకోవటం కోసమో, కుమారులకు ఉద్యోగాల కోసమో, పిల్లలకు పెళ్ళిళ్ళు కోసమో, మరి మా యొక్క పరిస్థితులు చక్కబడటం కోసమో కాదు. దేవుని రాజ్యములో ఉన్నవాడు నిత్యము ఏం చేస్తున్నాడమ్మా? దీనుడని. శ్రమల పాలై నేను దీనుడనైతిని. నిత్యము దాంట్లో సంతోషం.
ఆ రాజ్యములో అంత గొప్పది. అందుకని యేసుప్రభు అనేక మంది స్వస్థతలు చేశాడు. ఇప్పుడు మనము సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. మన మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మన మరి టైటిల్ ఆత్మ విషయమై. దానికి ముందు చదువమ్మా, రెండో మాట చదువు. అప్పుడు ఆయన దానికన్నా 1 నుంచి చదువు. కొండ ఎక్కి కూర్చుండగా ఆయన ఇద్దరు శిష్యులు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై వచ్చేస్తున్నారు జనము, ఫుల్ వచ్చేస్తున్నారు. ఆయన ప్రారంభించాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అనేక మందిని బాగు చేస్తున్నా కానీ ఆయన అనే పాట ఏంటంటే, అసలు నేను ఎందుకు స్వస్థపరుస్తున్నాను, నేను మనల్ని ఎందుకు బాగు చేస్తున్నాను తెలుసా? ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం అంటే తెలుసుకున్నాం. ఏంటి పరలోక రాజ్యం అంటే? ఒక్క మాటలో చెప్పండి. పరలోక రాజ్యం అంటే ఇప్పుడు దాకా విన్నారమ్మా? ఒక్క మాట అంటే సంఘం. పరలోక రాజ్యం అంటే ఏంటమ్మా? సంఘం. మరి పరలోకం అన్నాడు కదండి అని అంటున్నారా? పరలోకానికి సాక్ష్యమైనటువంటి రాజ్యము ఇక్కడే. ఈ లోక రాజ్యము లాంటిది. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు ఆయన, 18వ అధ్యాయము 33. యోహాను సువార్త 18వ అధ్యాయం 33. యూదుల రాజువు నీవేనా అడుగగా నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. పోరాడుదురు కానీ ఇహ సంబంధమైనది ఈ లోక సంబంధం. 36 అక్కడే. నువ్వు రాజువా? నీవన్నట్లే నేను రాజును. రాజ్యానికి రాజు ఉండాలి, శాసించాలి. రాజు లేకపోతే రాజ్యం ఎలాగవుతుందండి? అవుతుందో చెప్పండి? రాజ్యం లేక అవదు. ఇప్పుడు రాజు ఉన్నాడా మన రాజ్యానికి? ఉన్నాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి మీ నోళ్ళతో. ఉన్నాడా రాజు? ఎవరు వినపట్టలేదు నాకు, చెముడు కూడా. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఈ చిన్న రాజ్యానికి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యము, ఈ లోక సంఘం అనబడే ఎక్లీసియా అంటారు. గ్రీకులో ఏమంటారంటే సంఘాన్ని ఎక్లీసియా అంటారు. కనుక ఈ సంఘము అనే పరలోక రాజ్యము పరలోకానికి సాదృశ్యమైనది. ఇక్కడ చేరిన వాడు పరదైస్కి వెళ్తాడు, పరదైస్ నుంచి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాడు. దొంగతో యేసుప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా
ఇక్కడ చచ్చిపోయినాడు క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన నామముని జీవించి కష్టాలు బాధలు అనుభవించి సహనముతో మొదట వచనము 40వ వచనం సహనముతో నేను కనిపెడుతున్నానని దేవుని యొక్క కృప కొరకు దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతున్న వాడందరూ కూడా ఇక్కడ చనిపోయినట్లయితే ఈ పరలోక రాజ్యం అనే సంఘములో ఉండి చనిపోయినట్లయితే విశ్రాంతికి పోతారు, పరదైసులో విశ్రాంతి పొందుతారు. ఆనాటి నుంచి ఈనాటి చని వరకు చనిపోయిన మరి నీతిమంతులందరూ కూడా ఎక్కడున్నారు ఇప్పుడు? పరదైసులో. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లోకం వెళ్ళిపోతారు. ఏ లోకం అంటే పరలోకం. ఇది ఆ పరలోకమందున్న, అందుకే అనమంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో పరలోక ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళకి నేర్పినప్పుడు నేను వద్దు మీరు చదవద్దు నేను చెప్పేస్తాను అది చదువు అన్న. ఆయన ఏమంటున్నాడంటే ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నీ యొక్క ఆజ్ఞ నెరవేరును, నీ మాట నెరవేరును, నీ వాక్యము నెరవేరును, నీ అధికారము నెరవేరును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని రాజ్యములో ఉన్నవా? దేవుని రాజ్యవాసిగా జీవిస్తున్నావా? జీవించాలంటే ఒక అర్హత కావాలి. దేవుని రాజ్యక అర్హతలు చెబుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కొండ మీద ప్రసంగం చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యమైనటువంటి ఈ సంఘము, పరలోక రాజ్యము యుగ యుగములు ఉండే రాజ్యము, నాశనము కాని రాజ్యము, నిత్యము ఉండే మహిమ పొందుతున్నటువంటి ఆ రారాజు అయినటువంటి యేసుక్రీస్తు కుమారుని రాజ్యము నిత్యము తండ్రికి మహిమార్థంగా జీవించాలని, ఆ పరలోక తండ్రికి మహిమార్థంగా జీవించాలని, అందునిమిత్తమే దేవుడు సంఘములో అందరికీ ఆయన కార్యాలు చేస్తాడని, ఆ సంఘములో ఎటువంటి వారు ఉండాలో మొట్టమొదటిగా 3వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరంట వాళ్ళు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇక్కడ ఎన్ని మాటలు నేర్చుకోవాలంటే, మొదటిది ఆత్మ విషయమై, తర్వాత దీనులైన వారు, తర్వాత ధన్యులు. పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. పరలోక రాజ్యం అంటే సంఘము. మరి ఎవరి గురించి నేర్చుకుందాం? ధన్యుల గురించి నేర్చుకుందాం. ధన్యులు అంటే ఏమిటి? మీకు అందరికీ ఒక్కొక్క వైట్ పేపర్ ఇచ్చి మీరు ఏం కావాలో, ఏం ఆశిస్తున్నారో, ఏదైతే మీకు బాగుంటుందో చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. తప్పుకోకుండా నాకు వాగ్దానం చేశాడు దేవుడు, మీకు ఇచ్చేస్తాడని పెన్న పేపర్ ఇచ్చి ఇచ్చారనుకో, ఏం చెప్తారు? ఏం కోరుకుంటారు? నువ్వే కాదు బయటోడు కూడా ఏం కోరుకుంటాడు? ఒక్కళ్ళు చెప్పలేకపోతున్నారు. చావు ఉండకూడదు. చాలా మంచి మాట. ఇంకా దానికి సంబంధించిందే. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో సంతోషం, సమాధానం ఉండాలండి, ఆనందం ఉండాలండి అనుకుంటాడు. ఎందుకండి ఈ ప్రయాసలన్నీ? ఈ భూమి మీద మన ప్రయాసలు ఎందుకు చెప్పండి గంగరాజు గారు? ఎందుకు పడుతున్నాం? దేనికోసం? సంతోషం కోసమే, సమాధానం కోసమే, నెమ్మది కోసమే, ఏ ఒడిదుడుకులు లేకుండా ఉండడం కోసమే. వీళ్ళ రోగాలు వచ్చాయని పరిగెత్తుకొచ్చేసారు, దెయ్యం పట్టుకుందని పరిగెత్తుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. అనేక మంది అనేక సమస్యలతో యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళేమో రోగాల కోసం వస్తే, వాళ్ళేమో బాగు చేయమని వస్తే, యేసుప్రభు ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. వాళ్ళకి సంతోషం వస్తుంది అంటున్నాడు. ధన్యులు అంటే సంతోషం అండి. ఆ సంతోషం మామూలు సంతోషం కాదు. ఏదో నీకు కొడుకు పుట్టాడనో, నీకు ఉద్యోగం వచ్చిందనో, నీకు డబ్బు వచ్చిందనో, ఇల్లు కట్టుకున్నావనో, నీకు ఏదో రోగం తగ్గిందనో సంతోషం కాదండి. అది నిత్య సంతోషం. నీ జీవితంలో ఎక్కడా పొందలేని సంతోషం, శాశ్వతమైన ఆనందం. అది
ఆ ఆనందము గురించే ప్రభువు చెప్తున్నాడు. ఆ ఆనందము గురించే నీకు హెచ్చరిస్తున్నాడు. వాళ్ళందరూ రోగం తగ్గితే బాగుండు, రోగం తగ్గితే బాగుండు. 12 సంవత్సరాలు తిరిగింది, 12 సంవత్సరాలు తిరిగింది, ఎక్కడ తగ్గలేదు. ఏ డాక్టరు బాగు చేయలేదు. యేషయ్య దగ్గరికి వచ్చింది, వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు నేను బాగుపడతాననే నమ్మకము విశ్వాసము కలిగింది, బాగుపడ్డాది కదండి. అనేక రోగాలతోటి వచ్చేసారు, కానీ వాళ్ళకి నిజమైన సంతోషం. రోగం మళ్ళీ వస్తుందండి. రోగం ఇప్పుడు తగ్గిపోద్ది, మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుంది. అంటే దుఃఖం, రోగం తగ్గితే దుఃఖాన్ని నుంచి సంతోషం వస్తుంది, సంతోషం నుంచి మళ్ళీ దుఃఖం వస్తుంది. రోగం శాశ్వతం కాదు, కానీ నిత్య సంతోషం కావాలి, నిత్యమైన ఆనందం కావాలి. దానికి అర్థం ఏమిటంటే ధన్యుడు, ధన్యుడు అని అర్థం. ధన్యులు అంటారు, మీరు చాలా ధన్యులండి అంటారు. చాలామంది వినలేదు, ఆ కుటుంబాల్లో అంటారు మీరు చాలా ధన్యులండి, మీరు మీ పిల్లలతోటి మీ మనవలతోటి మీరు అందరూ కలిసి మీరు చాలా ధన్యులండి. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించాడండి. ఏమిచ్చాడు? ఈ గంప ఇచ్చాడా? గంప కాదు, సంతోషాన్ని ఇచ్చాడు. కనుక ప్రతి వాడు సంతోషించేది దానికోసమండి. సంతోషం లేని వాళ్ళకి సంతోషం ఇవ్వటానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది అర్థం కాక అది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని తిరుగుతున్నారు ఈ లోకంలో. అనేక మంది తిరుగుతున్నారు. ఒక మహారాజు, ప్రపంచానికే జ్ఞాని, ఆయన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నారు. వాడు కూడా సంతోషం కోసమే వెతికాడు. ఎన్ని పడ్డాడండి, ఎన్ని ప్రయాసలు పడ్డాడు. లోకంలో ఎవ్వడికి లేని ఆస్తిని సంపాదించాడు, ఎవ్వడికి లేని పని వాళ్ళని సంపాదించాడు, ఎవ్వడికి లేని తిండిని సంపాదించాడు, ఎవడికి లేని బంగారాన్ని సంపాదించాడు, ఎవడికి లేని పని మనుషులను సంపాదించాడు, మంచి బిల్డింగులు కట్టుకున్నాడు. వాడి దగ్గర వెండే లేదు, అసలు సొలొమోను దగ్గర వెండి లేదండి. ఏముండేది చెప్పలేకపోతున్నారు మీరు. బంగారమే, వెండికి బదులు బంగారమే, పొయ్యి బంగారం, గడ్డి బంగారం, ప్రతిదీ బంగారమే. ఒక్క తిండి కాదండి, ఆ టేబుల్ మీద 258 ఆహార పదార్థాలు ఒక్కరోజు భోజనానికి ఉండేవి. దేని కొరకు ఇది? ఆయన ప్రయాస దేని కొరకు? రెండో అంటున్నాడు, దేనిని బట్టి నరుడు సుఖించుతాడో అది చూడాలనుకున్నాడు ఆయన. దేనికోసం సంతోషం పొందుతాడో మనిషి అది చూడాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు అదంతా చదివించలేను నేను, కానీ అన్నీ అనుభవించాడండి. లాస్ట్గో మాట అన్నాడు, ఏమన్నాడు? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఈ లోకములో ప్రతీది కూడా నా ప్రయాస అంతా, నేను ఇంత కష్టపడి సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, నా కుటుంబం సుఖంగా ఉండాలని అనుకున్నానే, ఇదంతా వ్యర్థమే. ఒకడు గాలికి మూట కట్టినే నా ఉంటే ఉందా నా ప్రయాస. గాలిని మూట ఎలా కడతామండి? బుడగలో కడతాం. ఎన్ని నిమిషాలు ఉంటుంది చెప్పండి మీరు? కొద్ది నిమిషాలే. మన ప్రయాస కూడా అంతే, మన తృప్తి కొరకే. ఈ లోకంలో తృప్తి కొరకే నిజమైన సంతోషం. కీర్తన 5:11 నిన్నాశ్రయించి వారు సంతోషించెదరు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని అంటాడు. కీర్తన 5:11 మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆశ్రయించాలి, యేసు ప్రభుని ఆశ్రయించాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మాట వినాలంటే నీకు నువ్వు దీనుడు వయ్యాలి, దీనుడు వయ్యాలి. శ్రమలు పాలైపోయినాను, నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు రోగం వచ్చిందయ్యా, నా కుటుంబం బాగోలేదయ్యా, నా పిల్లలు బాగోలేదయ్యా, నా శరీరం బాగోలేదయ్యా, నా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా. ఈ శ్రమలు పాలైన తర్వాత ఏమైపోతాం మనము? దీనుడు కావాలి, గర్వించకూడదు. ఇంకా నువ్వు ఎవడి మీదో నమ్మకం పెట్టుకోక. ఈ లోకంలో ఎవడో నిన్ను ఆశ్రయించడు. నీ పిల్లగాడు నీకు కూడెట్టడు, నీ భర్త నీకు కూడెట్టడు, నీ భార్య నిన్ను ఆదరించదు. అన్నిటికీ ఉన్నవాడు ఒక్కడే ఒక్కడు, నా ఆశ్రయ దుర్గం అన్నాడు అక్కడ భక్తుడు. ఆయన ఒక్కడే, నువ్వే నన్ను ఆదుకుంటావు. వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఒక్కసారి ఎంతమంది వచ్చారో అక్కడ చెప్పాడు. అక్కడ ఎంతమంది వచ్చారండి? 5,000 మంది వచ్చారు ఆ కొండ మీద ప్రసంగానికి. ఎంతమంది అండి? 5,000 మంది వచ్చారు. ఒక్కరోజు విన్నారా? ఎన్ని రోజులు విన్నారండి? ఎన్ని రోజులు?
3 రోజులు కంటిన్యూ. మనకు ఒక గంట దాటితే చాలు, మనకు ఓర్పు ఉండదు. అమ్మో ఇలాగ మెలుగుతాం, అలాగ మెదులుతాం. మన సుదర్శన్ చెప్తున్నాడు, మీకు ఏమైనా కనపడుతుందా సార్ అన్నాడు. నాకు వెనకాల వాళ్ళు కనపడరండి అన్నాను. మీరు చెప్పుకుంటూ పోతున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు అన్నాడు. నా సంఘంలో అలాగే ఎలా చేస్తారు, వాళ్ళు చాలా బాగా వింటారు అనుకున్నాను నేను అన్నాను. లేదు నిద్రపోతున్నారు, మీరు చెప్పుకుంటూ పోతున్నారు అన్నాడు. కానీ నాకు అప్పుడు అర్థమైంది, నాకు కనపడినోడిని కదా, గుడ్డోడిని చెప్పాలి ఎవడన్నా అన్న. కానీ నిజంగా నిద్రపోతున్నారేమో అనుకుంటున్నాను, కానీ మరి మా వాళ్ళు నిద్రపోరు అనుకుంటున్నాను. కనుక ఏమిటంటే గమనించాలి, మనం దేవుని రాజ్యము స్థానము కావాలంటే నీవు దీనుడు అవ్వాలి, దీనత్వము పొందాలి. దీనత్వం పొందాలి అంటే ధన్యుడుగా నువ్వు సంతోషం, ఆనందం అనే అర్థం, నెమ్మది, సమాధానం కలిగి ఉంటాం. కానీ దానికి కావాల్సింది ఏంటంటే దీనత్వం. దీనులవ్వాలి. దీనుడై జీవించాలి. దీనత్వం కావటానికి ఒక మంచి మాటను చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 29. తీలేదా? నేను చదవనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 29 వరకు. సహోదరులారా, మీరు మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి. ఏ శరీరు, ఇది ఈ మాట చాలా ముఖ్యం, మళ్ళీ చూడండి అందరూ. ఏ శరీరియు, నీకు శరీరం ఉందో లేదో నువ్వే ఆలోచించుకో. ఏ శరీరియు దేవుని ఎదుట మనం దీనిలో అవ్వాలంటే శరీరానుసారంగా మనం ఏం గర్వించకూడదు, అతిశయించకూడదు కదండి. అతిశయించకూడదు. చాలామందికి గర్వం వచ్చేస్తుంది. ఇల్లు కట్టుకుంటే గర్వం, డబ్బు ఉంటే గర్వం, మంచి ఉద్యోగం ఉంటే గర్వం. నా దగ్గర ఇంతమంది విశ్వాసులు ఉండేవారు, ఈ సంఘంలో కాదు, ఈ హైదరాబాద్లో ఇంతమంది సంఘం చాలామంది విశ్వాసులు ఉండేవారు. కొంచెం బాగుపడ్డ తర్వాత టీవీ రాజు అంటే చూడరు, చాలా రోజులు అయిందండి అయ్యగారు మిమ్మల్ని చూసి అంటాడండి. చాలు, అది కాస్త జేబులు వేసుకొని వచ్చేస్తాను నేను. వీళ్ళారా గమనించండి, ఈ లోకములో నీవు ఏ శరీరియు అన్నాడు. తర్వాత మాట ఉంది, బలహీనులైన వారిని. ఎవరు మనము? బలహీనులు. ఎవడో లెక్క చేయలేదు నిన్ను, ఈ లోకంలో ఎవడో నిన్ను హెచ్చించలేదు. యేసు ప్రభు ఒక్కడే నిన్ను హెచ్చించాడు, తన కుమారుడిగా చేసుకున్నాడు. తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి ఆ యొక్క రాజ్యానికి వారసులుగా చేసినాడు. ఈ లోకంలో ఉండగానే నువ్వు రాజులైన యాజక సమూహంగా నిన్ను నియమించాడు. అనేక మందికి రాజ్య సువార్త ప్రకటించు, అనేక మందిని స్వస్థపరచు, నీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళు. నిన్ను పిలిచింది అందుకే. కానీ మనం ఏం చేస్తాం? నన్ను పిలిచావు కదా, నన్ను స్వస్థత చేసినావు కదా, నాకు బాప్తిస్మం ఇచ్చావు కదా, నాకు కుమ్మరించు, నేను కూర్చుని తింటాను కదండి. దానికి ఏం చేశాడంట? ఏం చేశాడు? 26 లోకా సువార్త 16, 26, 26. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం అంతయు ఎంతకాలం అండి? 1 సంవత్సరమా? 2 సంవత్సరమా? నువ్వు బ్రతికినంత కాలము నీకిష్టమైనట్లు. వాడు కూడా ఇశ్రాయేలీయుడే, దేవుని ఎరిగిన వాడే. కానీ దేనికోసం బతుకుతున్నాం మనం? ఏంటండి దేనికోసం బతుకుతున్నాం? పౌలు అన్నాడు, వాడి కడుపే వాడి దేవుడు. కడుపు కోసమే బ్రతికే వాళ్ళం మనం. మా దగ్గర అనేవారు, ఎక్కువ అన్నం తినేవాడు అనేవారు, కడుపు కూటోడు అనేవారు. కడుపు కూటోడు అనేవాడు, కొంచెం ఎక్కువ తిన్నాడంటే చాలు కదండి. బావేసుకునేవాడు ఒకడు, దానికోసమే బతికేవాడు. కొంతమంది తినటం కోసం బతుకుతారు, బతకడం కోసం తింటారు. తినటం కోసమే బతికేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది.
కనుక నీవు దేని కొరకు దేవుని రాజ్యం వారసు కావాలంటే సంఘములో దేవుడు నీకు స్థానం ఇచ్చాడు. తన పరిశుద్ధ సంఘములో ఈ లోకం ఎవరు నిన్ను లెక్క చేయలేదు, లోకంలో ఎవడు నిన్ను పిల్లలేదు, ఎవడు పలకరించలేదు నిన్ను. కానీ ఆయనే ఇందాక పాట పాడారు, పిలిచి పలకరించి ఆయన రాజ్యవాసిగా చేసుకున్నాడు. ఎంత ధన్యత అండి మనది. ఒకప్పుడు దరిద్రులం మనం, ఒకప్పుడు ఏమీ లేనివారం మనం. రోగాలతో, బలహీనతలతో, ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో సతమవుతో నశించి నాశనం అయిపోతున్న మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన రాజ్యవాసులుగా ఉండటానికి పిలిచాడు. ప్రియ సహోదరి, ఆ పిలుపు జ్ఞాపం చేసుకో. 29లో అంటాడు, 29లో ఎన్నికైన వారిని అది నీచమైన వాళ్ళం మనం కదండి. మనకు ముద్ర వేశారు, క్యాస్ట్కో ముద్ర, కులానికో ముద్ర, ప్రాంతానికో ముద్ర, ఈ లోకం ముద్రలేసింది. అన్నిటికంటే ఒక ముద్ర వేశాడు, నేను నిన్ను రాజ్యవాసుడిగా చేశాను రా. స్టాంప్ వేశాడు మనకి, రాజ్యవాసులు మీరు, పరలోక రాజ్యము మీది. కానీ మీరు దీనులై ఉండండి. ఎలాగ ఉండాలి? దీనులై. ఒకసారి యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో చాలా బాగుంటుంది ఇది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనము నుండి దీనుడి గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు, ఒకడు పరిచయుడు, రెండోవాడు సుపరిచయుడు అంటే పాస్టర్ లాంటివాడు అనమాట, బోధ చేసేవాడు, బోధకుడు ఒకడు. ఇంకొకడు ఎవడు? సుంకరి అంటే పన్ను వసూలు చేసే వాళ్ళని సుంకర్లు అంటారు, వాళ్ళని పాపులు అంటారు. ఒకదానికి 2 ఎక్స్ట్రా వసూలు చేస్తారు, సుంకరి అంటారు, సుంకరులు కదా. పరిచయుడు నిలవబడి ఆడు చెప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర అండి. ఏం చెప్పుకుంటున్నాడండి? చోరులు, దొంగలు, అన్యాయస్తుడు కాదు నేను. ఆడికి ఆడే సొంత డబ్బా దమా ఆయించుకుంటున్నాడు ఆడు. కానీ అనేక మందిలాగా లేను కదండి. వీడు రాకూడదు, వీడి ఇంటి పేరు రావాలి. నక్క బొక్కయ్య అని రాస్తాడు ఫ్యాన్ మీద. ఏంటి ఆ ఫ్యాన్ రెక్కల మీద ఏంటి ఆడిచ్చాడు. ప్రతీది కూడా వాడికి ఘనత రావాలండి. ఈ భూమి మీద నువ్వు బతుకుతున్నది ఎవరి ఘనత కోసం బతుకుతున్నావు? ఆయనకు మహిమ కొరకే బ్రతకాలి నీ నిత్యము. అది నువ్వు నమ్ముకున్నట్లయితే, ఆయన ఏది విశ్వాసం ఉన్నట్లయితే. అందుకన్నాడు, భోజనము చేసినను పానము చేసినను ఏది చేసినను తండ్రి అయిన దేవునికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీ జీవితము దేవుని రాజ్యములో ఉందంటే, దేవుని సంఘములో నువ్వు ఉన్నావు అంటే దేవునికి మహిమార్థం బతకటానికే. నిన్ను నీచుడైన నిన్ను, దరిద్రుడైన నిన్ను, ఏ యోగ్యత లేని నిన్ను దేవుడు ప్రేమించి తన కుమారుడిని బలి చేసి ఆయన రక్తం ద్వారా తన కుమారుడి స్వారూప్యంలోనికి నిన్ను మార్చుకోవాలనే ఆశ కలిగి ఉన్నాడే. ఆయన ఎందుకో తెలుసా? ఆయన రాజ్యము, ఆయన రాజ్య మహిమను పొందాలని. నీవు దేవుని మహిమార్థమై నువ్వు జీవించగలుగుతున్నావా? నేను జీవించగలుగుతున్నానా? నిత్యము ఆయనకి మహిమ జరగాలన్నాడు కీర్తనాకారుడు. ఆయనే నన్ను పోషిస్తున్నాడు. నేను శ్రమల పాలయ్యాను, శ్రమల నుంచి రక్షించేవాడు ఆయనే. కష్టాల పాలయ్యాను, కష్టాల నుంచి కాపాడేవాడు ఆయనే. నాకు రోగాలు వచ్చాయి, స్వస్థపరచువాడు ఆయనే. నాకు సమస్యలు ఉన్నాయి, సమాధానకర్త ఆయనే. ఆయన నన్ను ఈ విధంగా చేసినందుకు నిత్యము ఆయనకి మహిమ రావాలి. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు.
నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సమాధానము కలుగుతుంది, నీకు నిత్యమైన సంతోషము కలుగుతుంది. నువ్వేదో వస్తున్నాను పోతున్నానని కాదు. దేవుని రాజ్యానికి ఒక అర్హత ఉంది. మొదటి అర్హత అది. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, అనగా భూమి మీద కృప చూపుచు, నీతి న్యాయములు భూమి మీద కృప చూపుచు. నీతి న్యాయము ఎక్కడున్నది? నీతి న్యాయం ఎక్కడున్నది? తొందరగా చెప్పాలి. నీతి న్యాయం ఎక్కడున్నది? ఆయన రాజ్యములో ఉన్నదండి నీతి న్యాయం. ఇక్కడ ఎక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు? యేసయ్య పరిపాలిస్తున్నాడు. ఇక్కడ రాజు అయిన యేసుగయ్య పరిపాలిస్తున్నాడంటే అక్కడ ఏముంటుంది? అందుకే అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును ఎదుగుడి, తర్వాత మీకేం కావాలో అడగండి అంటున్నాడు. రాజ్యాన్ని వెతకాలంటే నువ్వు దీనుడు అయి ఉండాలి. ఒక్క మాటలో చెప్పేయచ్చు వాక్యం. దీనత్వం ఉందా నీకు? దేవుని దగ్గర తగ్గించుకుంటున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ యథార్థత ఉందా? అక్కడ చూడండి, ఇంకో మాట ఉంది. అక్కడ సుంకరి ఏం ప్రార్థన చేస్తాడో వినండి. అక్కడ లూకా సువార్త 18వ అధ్యాయంలో సుంకరి ప్రార్థన ఉన్నది. అయితే సుంకరి దూరముగా నిల్చుని కన్నులెత్తి ఆయన చూడలేను ప్రభువా అంటున్నాడు. అది కదండి. నేను అల్లటోని కాదు. నేను కొత్తిమీరలో కూడా దశంభాగం ఇచ్చేస్తాను. నేను నా చర్చిలో అంతా నాదే అంటాడు వాడు. అంతా నాదే, నేను స్పాన్సర్డ్ ఇది అంటాడు. నీ స్పాన్సర్డ్ వద్దు, నువ్వు స్పాన్సర్డ్ అవ్వు. నీ స్పాన్సర్డ్ అనవసరం. నువ్వు ఏది ఇచ్చావో లెక్కలోకి రాదు. నువ్వు సమర్పించుకున్నావా? దేవునికి నువ్వు దీనుడవై ఆ సుంకరిలాగా నువ్వు సమర్పించుకున్నావా? సుంకరి లాంటిది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సుంకరి లాంటి స్థితి నీకున్నదా? ఆఖరి మాట అంటాడు సుంకరి, పలికెను కరుణించమంటున్నాడు. నా పాపం ఉన్నదయ్యా, నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయానయ్యా, నీ పాదాల దగ్గర మోకరించానయ్యా, నన్ను కరుణించయ్యా. అలా ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. దీనత్వం అంటే అది. దీనత్వం అంటే అది. ఇంకొక మాట చదువుకొని దీనత్వం గురించి కొంచెం ఎదరికెళ్ళిపోదాం. ఒక శతాధిపతి వచ్చాడు, మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం, 8వ అధ్యాయము 5వ వచనం 11వ వచనం గురించి చెప్పేస్తాను నేను, టైం అయిపోతుంది. శతాధిపతి యేసుప్రభు. శత అంటే ఏంటండి? శత అంటే 100 మందికి అధిపతి. మిలిటరీ కర్నల్ అంటారు, కర్నల్ అంటారు. వాడు ఏంటంటే అది అధికారి అన్నమాట. ఆ స్టాఫ్లో వాడు 100 మందికి, ఆ 100 మందికి అధికారి అయిన వాడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు యేసు ప్రభుని, అయ్యా నా కుమారుడు సావ సిద్ధమై ఉన్నాడు అన్నాడు. ఇంకో చోట అన్నాడు, నా కుమారుడు చచ్చిపోయినాడు, ఆయనను నువ్వు వచ్చి ముట్టుకుంటే నా కుమారుడు బాగుపడతాడు అన్నాడు. అయ్యా కొంచెం 2-3 పనులు ఉన్నాయి, ఈ పనులు 2-3 పేషెంట్లు ఉన్నారు, వీళ్ళకి ప్రార్థన చేసి నేను వస్తానుండు అన్నాడు యేసు ప్రభు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ప్రభువా మనం ఎప్పుడన్నా అంటాం అన్నమాట, అమ్మో నా భక్తి మామూలు కాదు, 1:30 చేస్తాను, నా మోకాళ్ళు చూడు మచ్చలు అన్నీనే కదండి. దేవుని దగ్గర దీనత్వం కావాలి నీకు. దేవుని దగ్గర తగ్గించుకోవాలి నువ్వు. తగ్గించుకున్నాడు యాకోబు పత్రికలో, తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఎవరైతే దేవుని దగ్గర తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు.
దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నేనేదో గొప్పవాడిని అనుకోక, నువ్వు దీనుడను, పాపినయ్యా, పనికి రానాడనయ్యా, నీ సన్నిధికి రాలేకుండా పోయిన నన్ను దరిద్రుని నువ్వు చేర్చుకున్నావయ్యా. నీ కుమారుడైన క్రీస్తు ద్వారా నాకు రక్షణ ఇచ్చావయ్యా. నువ్వు చూపిన కృపేనా ఇది, నువ్వు చూసిన ప్రేమేనయ్యా ఇది. నేను ఆ అర్హత కాదయ్యా, నాకు యోగ్యత లేదయ్యా, నేను కన్నులెత్తి నిన్ను చూడలేనయ్యా. ఎంత దీనత్వంతో పలుకుతున్నాడు. నా ఇంటిలోనికి రావటానికి నా ఇల్లు యోగ్యము కాదయ్యా, నేను యోగ్యుణ్ణి కాదయ్యా, కానీ నువ్వు కృప మాత్రము చూపయ్యా. నా దాసుడు స్వస్థపరచబడునయ్యా. నా దాసుడు స్వస్థపరచబడాలంటే ఒక్క మాట చాలయ్యా. మనకేం చేయాలి? మాటలొద్దు, మాట పక్కన పెట్టండి. వెళ్ళామా లేదా, వచ్చామా లేదా, పన్నామా లేదా, లెగిసామా లేదా. ప్రియా సహోదరి సహోదరుడా, వింటున్న మనందరికీ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఎంత దీనత్వం కలిగి ఉన్నాం దేవుని ఎదుట. ఆత్మ విషయమై. ఆత్మ అంటే ఎవరండి? ఆత్మ అంటే ఎవరు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుని దగ్గర దీనులైపోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వేసాలేసి లెగిసి అది ఇది అన్నావు అనుకో, ముడ్డో గాలో జారిపోతుంది. అవి ఊరుకోడు, ఆయన వదిలిపెడతాడు అనుకుంటే పొరపాటు. చూస్తాడు. ఆయన ప్రేమామయుడు కాబట్టి క్షమిస్తాడు లాస్ట్కి ఒకేసారి కదా. ఎబ్రీ పత్రికలు అన్నాడు, బహు భయంకరుడు ఆయన, తెలుసా. ఆయన దగ్గర నువ్వు వేషధారణ చేయొద్దు, ఆయన దగ్గర నటించొద్దు. ఇంకెవరి దగ్గరన్నా నటించుకో, నీ నటన, నీ చాతుర్యం ఎవరి దగ్గరన్నా ప్రకటించుకో. నీ గొప్పతనం ఉన్న చేసా, నీ గొప్పలో ఊరు గొప్ప, ఇంటి గొప్ప, నీ గొప్ప, అది ఎవరి దగ్గరన్నా ప్రకటించుకో. దేవుని దగ్గర దీనత్వం లేకపోతే నీవు గనక దేవుని రాజ్యానికి చెందవు, అటు నీవు సంతోషము ధన్యుడు కాలేవు నువ్వు. ఒక మాటను చూసుకొని ముగించేద్దాం. 9వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంది. అది సరిపోద్ది. కనుక ఎంత దీనత్వం అంటే ఎంత తగ్గించుకుందంటే, కాళ్ళు మధ్యన కూర్చుని, నేను ఎందుకు అంటున్నానంటే దీనికోసం మీకు చెప్పడానికి చాలాసార్లు చదివారు, చాలామంది చెప్పారు. ఇది ఎంత తగ్గించుకున్నదో తెలుసా. ఆమె యోగ్యురాలు కాదు, ఆమె రక్తస్రావణ స్త్రీ. ఎదరికి రావటానికి వీల్లేదు. ఇజ్రాయేల్లో రక్తస్రావణ స్థితిని కడగా ఉంచుతారు ఆమెను ఇంట్లో కూడా రానివ్వరు. అన్ని రోజులు బయటే ఉండాలి ఆమె. అటువంటి స్త్రీ యేసు ప్రభు కింద కూర్చుని, నన్ను ఎవ్వరూ చూడలేదు కదా అని ఆయన వస్త్రం చెంగు పట్టుకుంటే చాలు, నాకున్న రక్తస్రావణం తగ్గిపోతుంది అనుకున్నది. దీనత్వం తగ్గించుకున్నది, కింద కూర్చుని ఆయన వస్త్రాన్ని పట్టుకున్నది ఆమె. అంత దీనత్వం కావాలండి. దీనత్వము మన జీవితానికి దీవెనకరమండి. దేవుని దగ్గర ఎవడు తగ్గించుకుంటాడో, దేవుని దగ్గర ఎవడైతే లోబడతాడో, దేవుని మాటకు విధేయత చూపుతాడో, ఎవడైతే దేవుని దగ్గర మరి ఏ విధమైన ఉన్నత స్థితిని ఆశించుకోకుండా జీవిస్తాడో వాడు దీనుడు అని అర్థం. దీనుడు అంటే తగ్గించుకున్నవాడు అని అర్థం. తగ్గించుకున్నవాడు కదండి. యేసు ప్రభు అంతటి వాడే ఈ లోకానికి వచ్చి మనుష్యుడిగా పుట్టి, చూడండి ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 8వ వచనం 2:8 కనబడి చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన హెచ్చింపబడ్డాడు. హెచ్చించింది ఎంత గొప్పదో తెలుసా. కొలసీలకు రాసిన పత్రిక 1:15 ఇంటికాడికి వెళ్ళి చదువుకోండి. ఎంత హెచ్చించాడు తెలుసా. ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యుడు ఎవడంటే ఆయనే. అన్ని రాజ్యాలు అన్నిటికీ ఆయనే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన అంత హెచ్చించాడు దేవుడు. ఆయన తగ్గించుకున్నాడు కనుక
ఆయన దేవుని కుమారుడిగా ఉండవలసిన ఆయన తను ఒక దాసుడిగా తగ్గించుకున్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్దేశం ఏంటి, నా ఉద్దేశం ఏంటి? నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? ఆయన అంటున్నాడు, స్వస్థత కోసం వచ్చావా? మంచిదే, నేను స్వస్థత చేస్తానులే. కానీ నువ్వు వేరే సమస్యతో వచ్చావా? సరే, అవన్నీ నేను చేస్తాను. అందుకే అన్నాడు కదా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఆలోచించొద్దురా. అలాగా మొదట నా నీతిని, నా రాజ్యం, పరలోక రాజ్యాన్ని వెతకండి. నా నీతి అనేది ఇదిగో, నా నీతి ఇక్కడ రాయబడి ఉన్నది, ఈ నీతిని వెతకండి. దీంట్లో ఉన్నది సంతోషం కదా, నా సంతోషం అంతా నీటిలో ఉంది. ఇది చదివినవాడు, దీన్ని అవగించుకున్నవాడు, దీన్ని చదివి తను మింగి దాన్ని అరిగించుకున్నవాడు, ప్రతి వాడు సంతోషం పొందుతాడు. అది సంతోషం. నిత్యము సంతోషిస్తాడు, నిత్యము ఆనందిస్తాడు. శాశ్వతమైన ఆనందం. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇంట్లో వాళ్ళు పోతారు, ఏమైపోతుంది, నాకేమనవసరం, నేను సంతోషిస్తాను ఒక దినాన్ని. అందుకే అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు సంతోషిస్తారు, వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు అలా కాకుండా ఎవరైనా సరే, ఇంతకుముందు మత్తయి సువార్తలో 11:12లో చెప్పినట్లు ఎవరైనా బలాత్కారులు ఉన్నట్లయితే ఈ దినాన్నే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్నే జ్ఞాపకం చేసుకుందాం. దీనత్వం ప్రభు పట్ల కలిగి ఉన్నామా? దేవుని పట్ల మనము దీనులై ఉన్నామా? ఆయన మన ఎదురున్నాడు, మన మధ్యనున్నాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యం ఇది, రారాజుగా ఆయన ఉన్నాడు. ఆయన మాట ఇస్తున్నాడు. ఆయన మాటకు లోబడుతున్నావా నువ్వు? లేదా ఇంకా లోబడకపోతే, ఇంకా అవిధేయం చూపినట్లయితే, ఇంకా దేవుని మాటకు లోబడని స్థితి నీలో ఉన్నట్లయితే ఇప్పుడే సరి చేసుకో, వెంటనే సరి చేసుకో. దీనులు ఏం చేస్తారో తెలుసా? వారి ఆశలు, వాళ్ళ ఆశలు, ఎన్నో ఆశలు ఉంటాయి మనకి, ఆశయాలు, ఎన్నో ఆశయాలు. వాడి నా స్పెషాలిటీ అంటాడు, వాడు నా స్థితిలాగా ఉంటుందండి అంటాడు, నా పద్ధతే ఇంత అంటాడు, నా కుటుంబ పద్ధతే ఇది అంటాడు వాడు. అలాంటివన్నీ కూడా వాడి పట్ల సుఖం, సంతోషం, ఆనందం కోసం కాదు, దేవుని వాక్యం కొరకు, క్రీస్తు కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు, దేవుని రాజ్యము కొరకు ఒక దీనుడిగా బ్రతకగలిగినట్లయితే నిత్యము వాడు ధన్యుడవుతాడు. అట్టి కృప నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.